వా అన్నో చాహలన్నో గిడ మన రాజస్థాన్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. గిడ ఆల్రెడీ నన్ను మన శాంసన్ అన్నను పక్కన కూర్చోబెట్టే యాసంగం పెట్టుకున్నారు. మమ్మల్ని కూర్చోబెట్టిర్రంటే ఇంకా నిన్ను యాసందులాడిస్తారన్నా. ఓరే తమ్ముడు, మీ కళ్ళకి నేను ఎట్టగానొత్తున్నవే నాకు అర్థం కాదు. నన్ను గాని ఆడిపించుకోకుంటే డ్రెస్సింగ్ రూమ్ మొత్తాన్ని రొచ్చు రొచ్చు చేసైనా సరే ఆడి తీరుతా. ఎస్ అంటే ఇంక ఈ వరల్డ్ కప్ మొత్తానికి విరాట్ అన్న ప్లేస్ మనకే కదన్నా. నాయన పంతు మరీ అంతరాన సంబరపడాకువే. నెంబర్ 3 లో ఆడడం అంటే లాస్ట్ లో వచ్చి కింద మీద పడి సప్పరిచ్చినంత ఈజీ కాదు చూడు. జర భద్రం. నేను చూసుకుంటే తీయన్నా బుగులు పడాకు. గట్టనే గాముచ్చడో కూడా చూస్తా గానీ అన్నట్టు నా రోల్ ఏందో చెప్పే రోయితు. నీ ఎప్పుడెప్పుడు బ్యాటింగ్ వస్తుందా అని చేతులు తులతులా అంటున్నాయి. ఇంకేముందే వచ్చిన నుంచి సప్పరిచ్చుడే. ఏందే సప్పరిచ్చేది? ఊకే సపోర్ట్ చేయకుండా ఇద్దరు రెస్ట్ తీసుకురి. ఏం కాదు. వీడుండేది ఆస్ట్రేలియా న్యాయంలో ఇంగ్లాండ్ న్యాయంలో కాదు, పసిపిల్లల లాంటి వాళ్ళం. జర ఇజ్జతన్నా కాపాడుకుంటాం, అర్థం చేసుకోర్రి. తమ్ముడు చిన్న పామును కూడా పెద్ద కట్టెతో సప్పరియాలే. ఛాన్స్ తీసుకునే ఛాన్సే లేదు.